నమస్తే అండి. మష్రూమ్స్ రైస్ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 1 క్యాప్సికమ్. ఇవన్నీ కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత పచ్చికరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. అంటే దానికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని మరొకసారి ఒక 2 నిమిషాలు మగ్గించుకొని తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే కట్ చేసిన మష్రూమ్స్ వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి. రైస్కి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలకన్నిటికీ మసాలా పట్టే విధంగా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కట్ చేసిన కొత్తిమీర మరొకసారి వేసుకొని మూత పెట్టేసుకొని మష్రూమ్స్ 70% ఉడికే వరకు మనము ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికాక చూస్తారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు మరొకసారి కొత్తిమీర అలాగే పచ్చికరివేపాకు 1/3 స్పూను మిరియాల పొడి వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఈ మిరియాల పొడి వేసిన దానివల్ల మనకి మష్రూమ్స్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగని ఘాటు ఎక్కువగా ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 కప్పుల రైస్ వేసుకొని బాగా కలుపుకోవడమే అండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. అప్పుడు మష్రూమ్స్ రైస్ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొద్దిగా కూడా మిగిల్చుకోకుండా తింటారా, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.